పాకిస్తాన్కు టిట్ ఫర్ టాట్ ఇచ్చింది భారత్. పహల్గాం ఉగ్రదాడికి గట్టి ప్రతీకారం తీర్చుకుంది. దయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులతో పొరుగు దేశం వెన్నులో వణుకు పుట్టించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు 100 మంది ముష్కర్లు హతమయ్యారని సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రమూకలు చేసిన నెత్తుటి గాయాలు ఇంకా మానలేదు. ఆ కన్నీటి దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతున్నాయి. మతం పేరిట చేసిన మారణ హోమానికి యావత్ దేశమే చలించిపోయింది. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు మూతో జవాబు తప్పదని భారత్ కొన్ని రోజులుగా గట్టి సంకేతాలిస్తూ వస్తుంది. అనుకున్నట్లుగానే దయాది దేశానికి సరైన సమయంలో సరైన సమాధానం చెప్పింది భారత్. పహల్గాం దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చింది. అక్కడ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. భారత్ దాడిలో 9 జైషే స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందులో 3 లష్కరే స్థావరాలు ఉన్నాయి. ఎల్ఓసి దగ్గర పలువురు పాక్ ఆర్మీ సైనికులు హతమైనట్లు తెలుస్తుంది. 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది. మొదట కాల్పులు మొదలుపెట్టింది పాక్ సైన్యమేనని భారత్ ప్రకటించింది. దీంతో భారత్ ప్రతిదాడుల్లో పాక్ సైనికులు హతమైనట్లు పేర్కొంది. అటు పాకిస్తాన్లోని బౌహాల్పూర్లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించిన బౌహాల్పూర్ ఇదే. 5 ప్రదేశాలపై దాడి జరిగినట్లుగా ఆ దేశం అంగీకరించింది. వీటిలో 3 పీఓకేలో, 2 పాకిస్తాన్లోని పంజాబ్లో జరిగాయి. భారత దాడిలో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. 48 గంటల పాటు తన వైమానిక ప్రాంతాన్ని దయాది దేశం మూసివేసింది. ఈ మేరకు అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్టులను బంద్ చేసింది. అలాగే స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ఇవ్వడంతో పాటు మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. భారత సైన్యం చేపట్టిన ఈ అటాక్కు ఆపరేషన్ సింధూర్ పేరును పెట్టారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఈ పేరు? పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందు భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు భారత్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు ఈ మేరకు సందేశం పంపినట్లు తెలిపింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేశాయి. భారత హోం మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధూర్పై ప్రకటనలో మొత్తం 9 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మా చర్యలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాలను ఎంచుకోవడంలో భారతదేశం చాలా సంయమనం పాటించిందని ప్రకటించింది. పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, 1 నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి ప్రాంతాల్లోని బింబర్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్ మెరుపు దాడితో రగిలిపోయి బోర్డర్లో పాక్ కాల్పులకు దిగింది. సరిహద్దు గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిగింది. పాక్ కాల్పుల్లో 3 భారత పౌరులు దుర్మరణం చెందారు.
మన జవాన్ల కాల్పుల్లో పలువురు పాక్ రేంజర్లు హతమయ్యారు. మొత్తంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడితో ఆ దేశం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. తమ వైపు జరిగిన నష్టాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడం పాక్ పరిస్థితికి అర్థం పడుతుంది. చెప్పుకుంటే ఒక బాధ, చెప్పుకోకుంటే ఒక బాధ అన్నట్లుగా ఉంది ఆ దేశ పరిస్థితి. మొత్తానికి భారత్ దీటైన జవాబుతో దయాది దేశం ఉక్కిరి బిక్కిరవుతుంది. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనన్న సంకేతాలు ఇస్తుంది భారత్. ట్రైలరే ఇంత భయంకరంగా ఉంటే అసలు సినిమా ఎలా ఉంటుందోనని దయాది దేశం వెన్నులో అప్పుడే వణుకు మొదలైంది.